హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ సైన్స్ చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఆఫ్ డైలీ లైఫ్ అండ్ థింక్ వాట్ హ్యాపెన్స్ వెన్. ఇక్కడ కొన్ని డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఓకే, వాటి ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మిల్క్ ఈజ్ లెఫ్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్. సో సమ్మర్లో మిల్క్ని కానీ అలా వదిలేస్తే ఏం జరుగుతుంది? సో an iron tawa, pan, nail is left exposed to humid atmosphere. ఐరన్ ఆర్టికల్స్తో తయారు చేసినవి హ్యూమిడ్ అట్మాస్ఫియర్లో ఉంచేస్తే ఏం జరుగుతుంది? గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్. ఓకే, గ్రేప్స్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఫుడ్ ఈజ్ కుక్ అయిపోయిన తర్వాత ఫుడ్ ఎలా చేంజ్ అవుతుంది? ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, మనం తీసుకున్న తర్వాత ఫుడ్ డైజెషన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అలాగే వీ రెస్పైర్, అందరికీ తెలిసిన ప్రాసెస్ రెస్పిరేషన్. ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేస్తాము. ఓకే, సో ఈ అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఏం జరిగింది? ఒరిజినల్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, మిల్క్ చూసాం, రూమ్ టెంపరేచర్ దగ్గర దాన్ని అలా లీవ్ చేసేస్తే అది ఏం జరుగుతుంది? పాలు విరిగిపోయినాయి అంటాం కదా, అంటే పాడైపోతుంది అన్నమాట. అలాగే ఐరన్ ఆర్టికల్స్ ఎక్స్పోజ్ టు హ్యూమిడ్ మీన్స్ వాటర్లో ఎయిర్ ఉండే కండిషన్ ఏమంటామంటే హ్యూమిడ్ అట్మాస్ఫియర్ అంటామన్నమాట. సో దానివల్ల అదేమవుతుంది? రస్ట్ పట్టేస్తుంది. ఓకేనా? ఓకే, సో హ్యూమిడ్ అంటే ఏంటంటే వాటర్ వేపర్. ఓకే, వాటర్ వేపర్, ఎయిర్లో వాటర్ వేపర్ ఉండే కండిషన్ని మనం ఏమంటామంటే హ్యూమిడ్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్. ఓకే, సో గ్రేప్స్ని ఫర్మెంట్ చేసి ఆల్కహాల్ అనేది ప్రిపేర్ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఫుడ్ ఈజ్ కుక్డ్. ఫుడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అవన్నీ తీసుకున్నట్లు మళ్ళీ కుక్ చేస్తాం, అంటే ఒరిజినల్ సబ్స్టెన్సెస్ కాస్త చేంజ్ అయిపోతాయి. అలాగే అదే ఫుడ్ మనం డైజెషన్ తీసుకున్న తర్వాత లోపల ఏం జరుగుతుంది? కెమికల్ రియాక్షన్స్ అన్నీ జరిగి దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ అనేది కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే వీ రెస్పైర్, ఆక్సిజన్ తీసుకుంటాం, మళ్ళీ బయటకు రిలీజ్ చేసినప్పుడు ఆక్సిజన్ బాడీ యూటిలైజ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్ అంటే కెమికల్ చేంజ్. అన్నిటిని మనం ఏమంటామంటే కెమికల్ చేంజెస్ అంటాం. ఓకే, ఒరిజినల్గా అసలు 2 చేంజెస్ అనేవి ఈ కెమికల్ రియాక్షన్స్లో 2 చేంజెస్ ఉంటాయి. వన్ ఈజ్ ఫిజికల్ చేంజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్లో ఒరిజినల్ సబ్స్టెన్స్ అనేది మళ్ళీ మారుతుంది, మళ్ళీ ఒరిజినల్ సబ్స్టెన్స్ కిందే వచ్చేస్తుంది అన్నమాట. న్యూ సబ్స్టెన్స్ అనేది ఈ ఫిజికల్ చేంజ్లో ఫామ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వాటర్ తీసుకోండి, వాటర్ని కూల్ చేశారు, ఐస్ అయిపోయింది. సో ఐస్ అయిపోయింది అంటే లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్కి వచ్చింది ఫిజికల్ చేంజ్లో. సో మళ్ళీ ఈ సాలిడ్ స్టేట్లో ఉన్న ఐస్ మళ్ళీ ఏమవుతుంది? రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచేస్తే మళ్ళీ లిక్విడ్ కింద తయారైపోతుంది, వాటర్ కింద వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఒరిజినల్ సబ్స్టెన్స్ మళ్ళీ వచ్చేస్తుంటే అలాంటి చేంజ్ని ఏమంటామంటే ఫిజికల్ చేంజ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ తీసుకోండి, మిల్క్లో కొంచెం మిల్క్ని బాయిల్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం శాంపుల్ కర్డ్ వేస్తారు, వేసిన తర్వాత అది కర్డ్ కింద అవుతుంది. సో కర్డ్ కింద అయిపోతుంది, దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ మనం ఈ కర్డ్ నుంచి మిల్క్ని తీసుకురాగలమా? చెయ్యలేం కదా. ఇలాంటట్లు మనం ఏమంటామంటే కెమికల్ చేంజెస్ అంటాం. అంటే కెమికల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు కొత్త సబ్స్టెన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. వేరాజ్ ఫిజికల్ చేంజ్ జరుగుతున్నప్పుడు అటువంటి న్యూ సబ్స్టెన్సెస్ ఏమీ ఫామ్ అవ్వవు. ఓకే, సో ఇక్కడ లెసన్లో చూడండి, ఇన్ ఆల్ ద అబౌవ్ సిచ్యువేషన్స్ ద నేచర్ అండ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఇనీషియల్ సబ్స్టెన్స్ హ్యావ్ సమ్ వాట్ చేంజ్డ్. సో పైన చెప్పిన అన్ని ఎగ్జాంపుల్లో కూడా ఏమైపోయింది? ఇనీషియల్ సబ్స్టెన్సెస్ చేంజ్ అయినాయి. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్. ముందు క్లాసెస్లోనే మనం ఈ ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటో తెలుసుకున్నామట. Whenever chemical changes occurs, we can say that the chemical reaction has taken place. కెమికల్ చేంజ్ జరుగుతుంది, న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది అంటే అక్కడ ఏ రియాక్షన్ జరిగినట్టంట? కెమికల్ రియాక్షన్స్ జరిగినట్టమాట. సో యూ మే పెర్హాప్స్ బి వండరింగ్ యాజ్ టు వాట్ ఈజ్ యాక్చువల్లీ మెంట్ బై ఏ కెమికల్ రియాక్షన్స్. ఓకే, సో అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది మనకు కొంచెం వండర్గా ఉంటుంది. సో ఎలా జరుగుతుంది, అసలు కెమికల్ రియాక్షన్స్ ఏంటి, ఎలా జరుగుతున్నాయి తెలుసుకుందాం. హౌ డు వీ కమ్ టు నో దట్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్
ఇన్ ప్లేస్. సో ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. లెట్ us perform some activities to find the answer to these questions. అసలు కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. గో త్రూ ద యాక్టివిటీస్. ఓకే, ఫస్ట్ యాక్టివిటీ. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ చూడండి అమ్మా. సో burning of a magnesium ribbon in air and collection of magnesium oxide in a watch glass. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాంట్లో ఒక మెగ్నీషియం రిబ్బన్ని టాంగ్స్ సహాయంతో తీసుకొని, ఓకేనా, ఎక్కడ పెడుతున్నాము, బర్నర్ దగ్గరలో పెడుతున్నామట. ఆ రిబ్బన్ పెట్టినప్పుడు ఓకే, ఆ కింద సైడ్లో వాచ్ గ్లాస్ పెట్టాలి. మీరు ఈ మెగ్నీషియం రిబ్బన్ బర్న్ అవుతున్నప్పుడు మనకి ఒక వైట్ కలర్ యాష్ అనేది వస్తుందన్నమాట. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, అంటే ఇప్పుడు మనం మెగ్నీషియం తీసుకున్నాం. ఈ మెగ్నీషియం రిబ్బన్ తీసుకుని దాన్ని హీట్ చేస్తుంటే ఏమొస్తుంది మనకి, మెగ్నీషియం ఆక్సైడ్ అని వస్తుందన్నమాట. ఓకే, అంటే మన ఒరిజినల్ సబ్స్టెన్స్ ఏమైపోయింది, ఈ హీటింగ్ వల్ల న్యూ సబ్స్టెన్సెస్ కింద మారిపోయింది అనమాట. ఇక్కడ జరిగిన రియాక్షన్ ఏ రియాక్షను, కెమికల్ రియాక్షన్. ఒకసారి యాక్టివిటీ దగ్గరికి వెళ్దాము. సో దిస్ యాక్టివిటీ నీడ్స్ ద టీచర్స్ అసిస్టెన్స్. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ స్టూడెంట్స్ వియర్ సూటబుల్ ఐ గ్లాసెస్. ఓకే, సో దీన్ని టీచర్ పర్యవేక్షణలో చేస్తే మంచిదని చెప్తున్నారు. అలాగే ఎవరైనా స్టూడెంట్స్ చేయదలుచుకుంటే ఐ గ్లాసెస్ అంటే కళ్ళలో ఇవి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఐ గ్లాసెస్ ప్రిఫర్ చేయమని చెప్తున్నారు. సో క్లీన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ అబౌట్ 3 to 4 centimeters లాంగ్ బై రబ్బింగ్ విత్ శాండ్ పేపర్. శాండ్ పేపర్ తీసుకుని ఫస్ట్ మెగ్నీషియం రిబ్బన్ నీట్గా ఏం చేయమన్నారు, రబ్ చేయమన్నారు. దాని మీద ఎటువంటి రస్ట్ అవి ఉండకుండా చూసుకోమంటున్నారు. హోల్డ్ ఇట్ విత్ ఏ పెయిర్ ఆఫ్ టాంగ్స్ సహాయంతో, టాంగ్స్ అంటే ఇలా పట్టుకోవడానికి యూస్ చేస్తున్నారు చూసారా, దట్ ఈస్ టాంగ్స్. ఓకే, సో హోల్డ్ ఇట్ విత్ పెయిర్ ఆఫ్ టాంగ్స్, బర్న్ ఇట్ యూజింగ్ ఏ స్పిరిట్ ల్యాంప్. దిస్ ఈజ్ స్పిరిట్ ల్యాంప్ దగ్గర పెట్టమంటున్నారు అనమాట. ఓకే, ఆర్ బర్నర్ అండ్ కలెక్ట్ ద యాష్ సో ఫార్మ్డ్ ఇన్ వాచ్ గ్లాస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 1.1. ఓకే, మనకి యాష్ అంటే బూడిద వస్తుందన్నమాట. ఆ బూడిదని వాచ్ గ్లాస్లో కలెక్ట్ చేయమన్నారు. బర్న్ ద మెగ్నీషియం రిబ్బన్ కీపింగ్ ఇట్ అవే యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ ఐస్. ఇది చేస్తున్నప్పుడు ఫస్టే చెప్పారు నాన్న, ఓకేనా, ఐ గ్లాసెస్ యూస్ చేయమని, కళ్ళకు కొంచెం దూరంగా ఉంచుకోమని చెప్తున్నారు. వాట్ డూ యూ అబ్జర్వ్, మీరు ఏం అబ్జర్వ్ చేశారు? సో యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ ఏ డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్. చాలా ఇంపార్టెంట్, డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్ అండ్ చేంజెస్ ఇంటూ వైట్ పౌడర్. ఈ మెగ్నీషియం రిబ్బన్ బర్న్ అవుతున్నప్పుడు డాజ్లింగ్ వైట్ కలర్లో మనకి ఒక ఫ్లేమ్లా వస్తుంది. దాంతోపాటు ఒక వైట్ పౌడర్ అనేది వస్తుందన్నమాట. దిస్ పౌడర్ ఈజ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఏమొచ్చిందమ్మా, మెగ్నీషియం ఆక్సైడ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద రియాక్షన్ బిట్వీన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్లో ఉన్న మెగ్నీషియము ఆక్సిజన్ రెండు రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఏమొచ్చింది, మెగ్నీషియం ఆక్సైడ్. ఈక్వేషన్ చూడండి, మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు MgO is nothing but magnesium oxide. Okay, thank you.